హాయ్ అండి. మా యాత్రలో భాగంగా రెండవ దర్శనం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగ క్షేత్రానికి అయితే వచ్చామండి. మేము ఎత్తైన గర్భగుడి గోపురం అండి, రాతి కట్టడం, తల మొత్తం పైకెత్తి చూసినా సరే మనం శిఖరం కనిపించినంత ఎత్తుగా ఉందండి గోపురం. అపురూపమైన శిల్ప సంపద. 1800 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అండి. గుడి ప్రాంగణంలో 4 మూలలా కూడా 4 దిక్కుల్లోనూ 4 లింగాలు ఉన్నాయండి. ఇంద్రలింగం, యమలింగం, అగ్నిలింగం, వాయులింగం, అలా 4 లింగాలు ఉన్నాయండి. గర్భగుడితో సహా మనం ప్రతి శివాలయం దగ్గరికి లోపల కంటే కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినండి. ఇక గర్భగుడి లోపల స్వామి వెనకాలైతే ఒక రాతి గోళం ఉందండి. ఆ గోళంలో పట్టుకుని మనం మొక్కుకుంటే అండి కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. మన కోరికను బట్టి మనం ఆ గోళంలో డబ్బులు కానీ, బియ్యం కానీ, పంచదార కానీ ఏవైనా సమర్పించుకోవచ్చండి. గుడి మాత్రం తప్పకుండా చూడవలసినదండి. అమ్మవారు పార్వతీదేవి రూపంలో కొలువై ఉంటారండి. ఇక్కడ ఉన్న అర్చకులు మనకి ఈ గుడి యొక్క స్థల పురాణాన్ని వివరిస్తారండి. అంటే మొత్తం గుడి యొక్క చరిత్రనంతా కూడా చక్కగా మనకి విశదీకరించి చెప్తారండి. ఆ దర్శనం చేసుకోవడం వల్ల ఫలితం అంతా కూడా చెప్తారండి. మనకి ఈ గుడి దర్శనం చేసుకుంటే అండి మనకి ఆధ్యాత్మికతో పాటు ఈ చారిత్రక కట్టడాన్ని చూసిన సంతోషం కూడా మనసుకు అనిపిస్తుందండి. మూల విరాట్ని ఫోటో తీసేందుకైతే అలౌ లేదండి. ఈ దర్శనం తర్వాత మమ్మల్ని అరసవిల్లు అయితే తీసుకొచ్చారు. ఇక రాత్రి పడుకునేందుకు కాటేజీలో ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇంక తెల్లవారడంతోనే స్వామిని దర్శనం చేసుకునేందుకు బాగుంటుందని. గుడ్ నైట్.